ఈరోజు నేను నా ఫేవరెట్ అయిన ఆలు బఠానీ పులావ్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. నేను 2 కప్స్ ఆఫ్ రెగ్యులర్ రైస్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వాడుతున్నాను. నేను ఇక్కడ 4 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, కొంచెం బగారాకు యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ సాజీరా అవి కూడా. ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్, కొంచెం కరివేపాకు, పుదీనా అండ్ బఠానీలు. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని పోపు గింజలు చట్పట్ అన్న తర్వాత ఈ మసాలా దినుసులు కూడా వేసుకున్నాక కొంచెం ఒక 1 మినిట్ ఉంచుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొద్దిగా అల్లం అయితే వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకొని కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ టైంలోనే మీకు టేస్ట్ చేసుకొని ఉప్పు కారం పట్టుకుంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. అండ్ తర్వాత ఆఫ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. మీరు వాటర్ ఎక్కువ వేసారనుకోండి కొంచెం కిచిడి లాగా వస్తుంది, చూసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.